థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ పేరు ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, సెర్చ్ ఇంజిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంది అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో బిఫోర్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు కాశీ విశ్వనాథం. నాకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను మొత్తం టోటల్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్స్ అన్ని నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నానండి. సో 1 by 1 క్లాసెస్ అనేది మీకు చెప్పబోతున్నాను. సో నాకు SEO సర్వీసెస్ ఉంది, అలాగే SEO ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి అండ్ మెయిల్ చేయండి. నేను వెంటనే కాకపోయినా నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో ఇదేంటంటే మంచి సబ్జెక్ట్ అండి, బాగా నేర్చుకోండి. ఓకేనా? నేను మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా నాకు మెయిల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో టు ది అవర్ డాష్ బోర్డ్. థ్యాంక్ యూ. హలో అండి, ఇది టెక్విస్ వెబ్సైట్ అండి, నా వెబ్సైట్. నేనే క్రియేట్ చేశాను. మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇవి వితౌట్ కోడింగ్ అండి. HTML, జావా, CSS స్క్రిప్ట్ అయితే యూజ్ చేయలేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తోనే వర్డ్ ప్రెస్లో మనం చేసాం అనమాట. ఏ ప్లగిన్స్ కూడా మనం బై చేయని అవసరం లేదు. ఫ్రీ ప్లగిన్స్, ఫ్రీ థీమ్స్తోనే మనం ఇలాంటి బ్యూటిఫుల్ వెబ్సైట్ని డిజైన్ చేయగలుగుతాం వితౌట్ కోడింగ్. ఓకేనా? మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు టాపిక్ హౌ గూగుల్ సెర్చ్ వర్క్స్. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏందనేది అంటే ఇప్పుడు చెప్తున్నాం. సో మనం గూగుల్ వర్క్ ఎట్లా చేస్తుంది అంటే, ఇది 24/7 365 days క్రౌలర్స్ అనేవి మన వెబ్సైట్లోకి వస్తాయి అనమాట. గూగుల్లో మన నెంబర్ ఆఫ్ బిలియన్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయండి. సో ప్రతి వెబ్సైట్లోకి క్రౌలరు, బాట్స్, స్పైడర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. కలెక్టింగ్ ద డేటా ఏంది, మన వెబ్సైట్లో ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా, కాంటెంట్ ఏమైనా ఉందా, లేకపోతే వీడియోస్ ఏమైనా ఉన్నాయా అనేది క్రౌలర్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట డేటా. సో దాన్ని మనం క్రౌలర్ అంటాం. సో బిఫోర్ దానికి ముందు పోయే బదులు సెర్చ్ ఇంజిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్. ఇందులో నేను తీసుకుంది 5 తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవైతే మ్యాక్సిమం యూజ్ చేస్తుంటారు. గూగుల్ ఒకటి, బింగ్, యాహూ, బైందు, ఇండెక్స్. ఇవి సెర్చ్ ఇంజిన్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్. ఓకేనా? సో సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్, ఇది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ అండి, టు హెల్ప్ యూజర్ ది ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్. మనం ఇప్పుడు ఒక యూజర్గా మనం గూగుల్లో సెర్చ్ టైప్ చేసినాం ఏది, ఎనీ కైండ్ ఆఫ్ కీవర్డ్. సో మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను టైప్ చేశానండి. సో టైప్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. సో ఇవి ఏంటంటే ప్రతి వెబ్సైట్కి క్రౌలర్ అనేది వచ్చి అవి కలెక్ట్ చేసుకుంటుందన్నమాట డేటా. ఇమేజెస్ కానీ, కాంటెంట్ కానీ, URLs కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, మనం పెట్టిన ఏదైనా అది కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేస్తుందన్నమాట. దాన్ని క్రౌలర్ అంటారనమాట. ఓకేనా? క్రౌలర్ అంటే ఏంటంటే గూగుల్ యూజ్ ఆటోమేటెడ్ క్రౌలర్స్ టు కలెక్ట్ ది టెక్స్ట్. మనం టెక్స్ట్ ఇస్తాం కదా, కాంటెంట్, అది URLs, నెంబర్ ఆఫ్ URLs, వన్ పేజ్ టు అనదర్ పేజ్. మనకి డిఫరెంట్ పేజెస్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా వెబ్సైట్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు హోమ్ పేజ్, అబౌట్ అస్‌లోకి వెళ్ళాను. ఇది ఒక పేజ్. వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఓకేనా? వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఇమేజెస్, వీడియోస్ ఏమున్నాయో అవన్నీ కలెక్ట్ చేస్తుందన్నమాట. ఫ్రమ్ వెబ్ పేజెస్ టు డిస్కవర్ ది ఆన్లైన్. ఏమున్నాయి అనేది అన్నీ డిస్కవర్ చేసి కలెక్ట్ చేసుకుంటుందన్నమాట. దాన్ని క్రౌలర్ అంటారనమాట. సింపుల్ టర్మ్స్, కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది వెబ్సైట్స్, ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. దట్స్ ఇట్. కలెక్టింగ్ ద డేటా. అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది క్రౌలర్ అంటే. సో ఇండెక్స్ ఏంటంటే, ఇప్పుడు మన పేజెస్ అనేవి క్రియేట్ చేసినాం కదండి. ఇప్పుడు ఇండెక్స్ ఏంటంటే వచ్చి ఫస్ట్ క్రౌలర్ అయిపోయిన తర్వాత, వన్స్ ది క్రౌలర్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వెబ్సైట్, గూగుల్ ప్రాసెస్ ది స్టోరేజ్ అనమాట. ఇప్పుడు గూగుల్కి చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుందండి. అది మామూలు స్టోరేజ్ కాదు, చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్లో కేటగిరీస్ వైజ్గా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిట్నెస్ ఒక కేటగిరీ, డిజిటల్ మార్కెటింగ్ ఒక కేటగిరీ, మూవీస్ అనేది ఒక కేటగిరీ, అలా కేటగిరీస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. సో ఆ దాంట్లోకి వాళ్ళు ఉండే స్టోరేజ్లోకి స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట. ఏది, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, వెబ్ పేజెస్ అని మొత్తం అంతా స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట. దాన్ని ఇండెక్స్ అంటారు. చూసారు కదా, డ్యూరింగ్ ద ఇండెక్స్ ద సెర్చ్ ఇంజిన్ అనలైజ్ ది టెక్స్ట్. అది వచ్చినప్పుడు అనలైజ్ చేసుకుంటుంది అనమాట. మన వెబ్సైట్లోని టెక్స్ట్ ఎట్లా ఉంది, ఇమేజెస్ ఎట్లా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయా, అండ్ అదర్ మీడియా ఉన్నాయా, వెబ్ పేజెస్, కేటగిరీస్ ఉన్నాయా,
కేటగిరీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. ఇప్పుడు మూవీస్ అనేది ఒక కేటగిరీ, ఫిట్‌నెస్ అనేది ఒక కేటగిరీ, అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కేటగిరీ అనమాట. బేస్డ్ ఆన్ ది కేటగిరీస్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అక్కడ స్టోరేజ్ చేసుకుంటుందనమాట. సో, ఇంకా ఇది కేటగరైజింగ్ అండ్ కలెక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మనం చెప్పాం కదా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్. హ్మ్. ఫిట్‌నెస్ అనేది ఒక కీవర్డ్. యోగా అనేది ఒక కీవర్డ్. మూవీస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా కాంటెంట్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసి మళ్ళీ మిగతావి అదర్ ఫ్యాక్టర్స్ చూస్తుందనమాట. మనం కరెక్ట్‌గా ఎలిమెంట్స్ అనేది కరెక్ట్‌గా ఇచ్చినామా లేదా అనేది ఇండెక్స్ చేస్తుందనమాట. ఇండెక్స్ అంటే సింపుల్ టర్మ్, స్టోరేజ్ ది అవర్ డేటా. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఇది సర్వింగ్ సెర్చ్ రిజల్ట్స్ ఆర్ ర్యాంకింగ్. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే వెన్ యూజర్ సెర్చ్ ఆన్ ది గూగుల్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ దట్స్ రిలవెంట్ టు ది క్వైరీ యూజర్స్ క్వైరీ. సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది టైప్ చేసినాను. సో, నాకేందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్ సపోజ్ మన డిజిటల్ మార్కెటింగ్ కాకపోయినా ఏది టైప్ చేసినా మన యూజర్ ఇంటెంట్. సపోజ్ నేను యూజర్‌ని ఇంటర్నెట్‌లో కూర్చున్నా లేదా ల్యాప్‌టాప్ దగ్గర కూర్చున్నా, మొబైల్‌లో చూస్తున్నా. సో, బ్రౌజర్ చేసినాను. నాకేందంటే నాకు రిలవెంట్‌గా నాకు స్ నాకు తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదా? అనేది నాకు నచ్చితే ఆ పేజ్‌లో ఉంటాను. లేకపోతే ఎగ్జిస్ట్ అయిపోతాననమాట. సో, దాన్ని బట్టి గూగుల్ అనేది ర్యాంకింగ్ అనేది ఇస్తుందనమాట. సో, అది ఏందంటే రిలవెన్స్, కీవర్డ్స్, పేజ్ అథారిటీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రెష్‌నెస్. కీవర్డ్స్ అంటే మన కీవర్డ్స్ మన ఇప్పుడు యూజర్‌గా ఏ కీవర్డ్ టైప్ చేసాడో ఆ కీవర్డ్స్ కరెక్ట్‌గా ఉందా? లేదా? పేజ్ అథారిటీ ఏందంటే మనం పేజ్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉన్నదా? లేదా? మంచి క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఇచ్చినామా? లేదా? బ్యాక్‌లింక్స్ అనేది నెక్స్ట్ టాపిక్ అండి. అది నేను చెప్తాను. ఇప్పుడు ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నాననమాట. సార్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మనం మాక్సిమం అందరూ మొబైల్‌లోనే యూజ్ చేస్తాం. మొబైల్‌లోనే మనం సెర్చ్ చేస్తాం. డెస్క్‌టాప్ కన్నా మొబైల్‌లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. మొబైల్‌లో యూజ్ చేస్తున్నప్పుడు ఏందంటే పేజ్ స్పీడ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇంకా నావిగేషన్ కరెక్ట్‌గా ఉందా? మెనూ బార్‌లోకెళ్ళినప్పుడు కేటగరీస్ కరెక్ట్‌గా ఉన్నాయా? మనం ఒక పేజ్ నుంచి అనదర్ పేజ్ కరెక్ట్‌గా ఉన్నాదా? లేదా? అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఫ్రెష్‌నెస్ అంటే ఏముందంటే కంటెంట్, ఇమేజెస్ క్వాలిటీగా ఇచ్చినామా? లేదా? అనేది చెక్ చేస్తదనమాట. సో, దాన్ని ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్ ఆల్‌మోస్ట్ అరౌండ్ 150 ఆర్ 200 కేటగరీస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని బట్టే గూగుల్ అనేది ర్యాంకింగ్ అనేది చేస్తుందనమాట పేజ్ అనేది. దాన్ని ర్యాంకింగ్ అంటారు. దాన్ని సర్వీసింగ్ సెర్చ్ రిజల్ట్స్ అంటారనమాట. ఓకేనా? ఇదండి. ఇప్పుడు సపోజ్ మనం ఇది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగే తీసుకున్నాము. ఇదేంది ఈ వెబ్‌సైట్ తీసుకున్నాము. వీటిది టాప్‌లో ఎందుకుందంటే వీడు అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్‌గా ఇచ్చాడనమాట. ఇప్పుడు వీడి ఇన్‌సైడ్ ద ఇంటర్నల్ లింక్స్ గాని, ఎక్స్‌టర్నల్ లింక్స్ గాని, కాంటెంట్ గాని, టైటిల్స్ గాని బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్ వీడు గూగుల్‌కి ఎలాంటి ఫ్యాక్టర్స్ కావాలో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ వీడు ఎలిమినేట్ కరెక్ట్‌గా చేసిండనమాట. యూఆర్ఎల్ కరెక్ట్‌గా ఉందా? లేదా? మన యూఆర్ఎల్ స్లగ్‌లో కరెక్ట్‌గా ఉందా? లేదా? సో, ఇమేజెస్‌కి ఆల్ట్ ఇమేజ్ ఇచ్చినాడా? లేదా? అనేది గూగుల్ కన్సిడర్ చేసి ఇంటర్నల్ లింక్స్ కరెక్ట్‌గా ఇచ్చినాడా? లేదా? అనేది పర్ఫెక్ట్‌గా గూగుల్ కన్సిడర్ చేసి దాన్ని బట్టే పేజ్ అనేది ర్యాంక్ చేస్తుందనమాట. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపో ఎన్ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయండి డిజిటల్ మార్కెటింగ్ మీద. ఇప్పుడు చూసారా ఈడు ఫస్ట్ ఉన్నాడు. నెక్స్టు ఈ ఇది మైల్‌చింప్ ఉంది. ఇది వీడున్నాడు. సో, ఇగో సెకండ్‌లో ఫోర్బ్స్ ఉన్నాడు. థర్డ్‌లో డిజిటల్ మార్కెటింగ్ వికీపీడియా ఉంది. ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం మాక్సిమం ఫోర్త్ పేజ్‌కి వెళ్ళమనమాట. ఫోర్త్ పేజ్‌లో వీడున్నాడు గానీ, కానీ ఏందంటే వీడు సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మిస్ చేసినట్టున్నాడు. సో, బ్యాక్‌లింక్స్ గాని, ఇది హెచ్1 ట్యాగ్, హెచ్2 గాని మిస్ అయినట్టున్నాడు. సో, బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్ ఓన్లీ మనకి పేజ్ అనేది ర్యాంక్ చేస్తదనమాట. ఇది గూగుల్‌కి ఇష్టమైంది మంచిగా కాంటెంట్ ఇవ్వడము, వాడికి చెప్పినట్టు మనం డెవలప్ చేయడము అనేది చేస్తే మాత్రం మీ పేజ్ అనేది ఖచ్చితంగా ర్యాంక్ అనేది అయితే అవుతుందనమాట. ఓకేనా? ఇదండి ఈరోజు టాపిక్కు. హౌ గూగుల్ సెర్చ్ వర్క్ ఎలా చేస్తుందని. సింపుల్‌గా క్రౌలరు, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్. క్రౌలర్ అంటే ఏంది? కలెక్టింగ్ ద డేటా. ఇండెక్స్ అంటే ఏంటంటే స్టోరేజ్ ది అవర్ డేటా. ర్యాంకింగ్ అంటే ఏంది? కరెక్ట్‌గా మన ఫ్యాక్టర్స్ అరౌండ్ 150 ఆర్ 200 ఫ్యాక్టర్స్ ఉంటే, ఆ ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్‌గా ఇచ్చినామా లేదా? 200 ఫ్యాక్టర్స్ అయితే మనం చేయము. అట్‌లీస్ట్ 15-20 ఫ్యాక్టర్స్ అనేది మనం చేస్తాం. సో, అది ఆన్ పేజ్‌లో చేయాలి. అది ఎట్లా చేయాలనేది నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.
ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ చేశానండి. అంతా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్స్ అయితేనే ఉంటాయి. సబ్జెక్ట్ ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీ పేజెస్ అనేవి కూడా ర్యాంక్ అయితాయి. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అయితే చేయగలుగుతాను. ఓకేనా? థాంక్ యూ అండి. విల్ సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో.